అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజలను మభ్యపెట్టాలంటే చాలా సులభం. ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇంకా చాలా ఈజీగా ఉన్నది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, పేటిఎం లేదు, ఏమీ లేదు. 2019 ఎలక్షన్లో ఈయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, లిక్కర్ అంటే మద్యపాన నిషేధం, పూర్తి నిషేధం అని అందరి ముందర వాగ్దానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన లిక్కర్ స్కామ్ విధానం ఏది ఉందంటే జే బ్రాండ్, నేను అవి కూడా ఫోటోలు మీకు చూపించబోతా ఉన్నా. జే బ్రాండ్ అంటే అయిన పేరే జగన్మోహన్ రెడ్డి, అంటే జే రావాలి కదా ఫస్ట్, జేఏ ఇలా ఉంటుంది కదా. ఆయన ఇంటి పేరే, ఏ పథకం చూడు ఏది చూడు జగనన్న అమ్మ ఓడి, జగనన్న ఈ ఓడి, జగనన్న ఆ ఓడి, జగనన్న ఓడి తప్పితే అసలు ఏది నీ పేరు లేకుండా ఏదైనా పథకం ఉందంటే ఏది లేదు. కనీసము రోజంతా కష్టపడి చిన్నగా ఒక కోట్రో నైన్టో ఒక బీర్ సీసానో తాగి రిలాక్స్ అయిదామంటే ఆడ కూడా జగనన్న బ్రాండే. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి అందరికీ తెలుసు. కానీ ఆయన గురించి మాట్లాడాలంటే మనకు ధైర్యం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పవరు చాలా పెద్దది కాబట్టి. అయితే ముఖాముఖిగా మొన్న పట్టుపడ్డటువంటి 11 కోట్ల రూపాయలు, 11 crores, 11 కోట్ల రూపాయలు ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి పైసలు అని ఒక సీట్, అంటే సిబిఐకి సంబంధించింది, వాళ్ళు నిర్ధారణకు తేవడం జరిగింది. ఆ డబ్బులు తరలిస్తున్న వ్యక్తులను పట్టుకొని విచారించగా ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, మేము చేసినాము అని కూడా వాళ్ళు మీడియా ముఖంగా కూడా చెప్పినారు. ఆ ఒక్క వివరాలను మేము ముందుంచబోతా ఉన్నా. ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలి. నేను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని ఎవరి తరపున కాదు, ప్రజల పక్షాన నేను అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ, అయ్యా ఈ యొక్క కల్తీ లిక్కర్ తాగి ఎంతమంది యువకులు, ఎంతమంది వృద్ధులు ప్రాణాలు కూలిపోయినారు జగన్మోహన్ రెడ్డి చేయడం వల్ల. ఈ లిక్కర్ స్కామ్ జరగడం వల్ల ఎంతోమందికి ఉపాధి, అలాగే విద్య వైద్యానికి దూరం అయిపోయినారు. నువ్వు ఒక్కోడు బతకడం కోసము ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు దోసుకోవడం అవసరమా? ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. అంటే ఖచ్చితంగా మనకు ఆధారాలు ఉంటేనే అందరూ నమ్ముతారు, లేకపోతే ఫేక్ అంటూ ఉంటారు చాలామంది. మనం ఇది చూసుకుంటే ఇగో కొంచెం ఇగో ఆర్ఎస్ 11 crores సీజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అండ్ సుక్రేజ్ లింక్ అండ్ టు జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి అమౌంట్. ఇదిగో వీళ్ళు తరలిస్తూ ఉంటే 1 2 3 ఈ నెంబర్స్ తరలిస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇగో నోట్ల కట్టలు, ఇగో ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఏంది, ఎస్ఐటి సీజ్ ఆర్ఎస్ 11 crores క్యాష్ అండ్ షూస్ is to get name is link వైసీపీకి సంబంధించినటువంటి ఇది జూలై 30 నాడు, అంటే మనకు ఆగస్టు మొదటి రోజు అనుకోవాలా. మనకి ఇది ఎక్కడ సీజ్ చేసినారంటే ఆర్ఎస్ 11 crores సీజ్ అండ్ తో నియర్ హైదరాబాద్. ఈ ఏరియా హైదరాబాద్లో వీళ్ళని పట్టుకున్నారు. అంటే పెద్ద మొత్తం 11 కోట్ల రూపాయలు తరలిస్తున్నప్పుడు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళిరు. ఇగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి A1గా A2గా కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఇగో దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ దిస్ వైసీపీ అండ్ ప్రొవెల్సీ అండ్ దిస్ యాక్టర్స్ ఎంపీ పిఎన్ మిథున్ రెడ్డి, ప్రోమేరన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇగో వీళ్ళ గొప్పతనం చూడరు ఒకసారి. ఇది జగన్ చెప్పారు, నేను చేశాను.
ఇక్కడ మీకు అందరికీ క్లారిటీగా కనబడుతుందని నేనైతే అనుకుంటున్నా. కనబడకపోతే కామెంట్ చేయరి. ముడుపుల డబ్బును జగన్ ఓఏస్టీఏకి ఇచ్చాము. లిక్కర్ స్కాము సూత్రధారి రాజ్ కాశీరెడ్డి అంగీకారం. రాజ్ కాశీరెడ్డి అంగీకారం చేసుకున్నాడు. లిక్కర్ స్కామ్ చేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి. మేము మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులం మాత్రమే అని. మద్యం స్కామ్లో నిందితుడు రాజ్ కాశీరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదని చెప్పిండు. తర్వాత ఇదంతా మనము పార్టీ ఫండ్ భాగంగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారట. పార్టీ ఫండ్గా రావాలి మద్యం పాలసీ అంటే ఫోన్పే ఉండద్దు, గూగుల్ పే ఉండద్దు, పేటిఎం ఉండద్దు, ఏది ఉన్నా కానీ క్యాష్ రూపంలో ఉంటే పార్టీ ఫండ్గా వస్తుంది. మనము జలసాలు చేసుకోవచ్చు. బెంగళూరులో ఉన్నటువంటి వైట్ హౌస్లు 12 వైట్ హౌస్లు కట్టుకోవచ్చు, సొంత హెలికాప్టర్లు ఉండొచ్చు, సొంత విమానాలు ఉండొచ్చు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ చూడండి. ఇక్కడ విజయసాయిరెడ్డి నివాసంలోనే ముడుగుపూల స్కీము, మిథును సజ్జల శ్రీధర్ రెడ్డి సత్యప్రసాద్తో భేటీ, మరో భేటీ వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్లు ఫిక్స్, ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే ఉండేదట. ఇక సీటెల్ సాఫ్ట్వేర్ మా పథకం ఏంటంటే మా పథకం పారదు, అందుకనే దాన్ని తీసేసి మానుష్యవాల్ సరఫరా ముడుపులిచ్చి కంపెనీలను అరడులుగా లేదనుకుంటూ వాళ్ళు ప్రతి నెల 5వ తేదీన కమిషన్ల లెక్కల ప్రకారం దోపిడీ 3,200 కోట్లు రిమాండ్ రిపార్డులు వెల్లడించినటువంటి కసిరెడ్డి రిమాండ్కు విజయవాడ జైలుకు తరలింపు. ఎంపీ ఈయన మిథున్ రెడ్డి, A1 రాజ్ కసిరెడ్డి, A5లో సాయిరెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డికి ఏది ఇవ్వాలి? ఇక్కడ ఆల్రెడీ A1గా రాజ్ కసిరెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి దేనికి సంబంధించిన వాడు? ఇది మద్యం కుంభకోణంలో జరుగుతున్నటువంటి విషయము. అన్నది చూడరు ఎంత మంచిగా ఉన్నదో. జే బ్రాండ్. అయితే నేనేమంటా ఉన్నా అంటే, ఎవరైతే నిన్న ఇవాళ మనకు ఒక ఇష్యూ వస్తూ ఉన్నది. ఏ ఇష్యూ? మనకున్నటువంటి ఒక ఇష్యూ ఇది. నేను మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నా. ప్రజలను కానీ ప్రభుత్వాన్ని కానీ పక్కదారి పట్టించాలంటే జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి నాయకుడు ఎవ్వరూ లేరు. ఎవరైతే సూగాలి ప్రీతి విషయాన్ని వాళ్ళ తల్లిని ఈరోజు ఆమె మళ్ళీ మీడియా కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ నాకు హెల్ప్ చేసిండు, వెనకాల జరిగిన సూత్రం మొత్తం ఏమీ చెప్పలేదు. పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు 2 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది, మాకు 12 సెంట్ల భూమి ఇవ్వడం జరిగింది అని మళ్ళీ ఈ సూగాలి ప్రీతి తల్లి మళ్ళీ చెప్పడం జరిగింది ఈరోజు. అంటే జగన్మోహన్ రెడ్డి నాటకం ఎలా ఉంది అంటే, సూగాలి ప్రీతి ఇంటికెళ్ళి సాక్షి మీడియా దీన్ని ప్రచారం చేస్తూ టెలికాస్ట్ చేస్తూ ప్రజల్లోకి వదులుతూ ఉంటుంది. ఎంత ఘోరము! దీన్ని ఏమంటూ ఉంటారంటే, మనకున్నటువంటి రావణాసుడు వచ్చి రామరక్షా సూత్రం చదివినట్టుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని. ఎవరైతే మనకు రావణాసుడు జీవితంలో ఎప్పుడు కూడా రావణంటే శత్రువుడాగే భావించిండు చచ్చేదాకా. ఆయన వచ్చి రామరక్షా సూత్రం చదవడు కదా. ఈ యొక్క ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ప్రజల పక్షాన ఉంటాడు అంటే ఉండడు. అలాగే మనకు హిందుత్వ ద్రోహి కూడా జగన్మోహన్ రెడ్డి. హిందూ మతాన్ని చాలాసార్లు ఆయన అధికారంలో తిరుమల కొండను కూడా వాళ్ళ నాయన కించపరిచినాడు. అందుకనే ఎక్కడో పోయి అక్కడ కొండల్లో తునకా మునకలు అయిపోయినాడు. ఏమన్నాడంటే అప్పుడు, నేను తిరుపతి కొండ ఎక్కన్నా, తిరుపతి కొండ ఎంకన్ననే దిగి రావాలని మాట్లాడిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేసినాడు. తిరుపతి కొండ ఎక్కాలంటే వీళ్ళు ఉన్నటువంటి యేసు మతంలో, ఇక్కడ మతాల విషయం రావద్దు కానీ ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి రావాల్సి వస్తుంది విషయం. ఈయన ఇంటికాడనే తిరుపతి ఎంకన్న దేవస్థానాన్ని డిజైన్ చేయించుకొని ఇక్కడే పూజలు అర్పించినటువంటి మేధావి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అందుకనే ఇలాంటి దరిద్రం పట్టుకున్నది, నిన్ను వదలది. నువ్వు హిందూ సాంప్రదాయానికి ఎప్పుడైతే నువ్వు చేసినావో ద్రోహము, అప్పటి నుంచి ఇక నిన్ను వదలదిగో. దీంట్లో ఉన్నటువంటి ఒక్కోళ్ళు కాదు, ఇక్కడ జే బ్రాండ్ సృష్టించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కర్త కర్మ క్రియ దాన్ని ఈయన ఇక పెద్ద అది ఇది తోపు తొడుము తొడుకు వీళ్ళందరూ జే బ్రాండ్లో మళ్ళీ ఇప్పుడు జైలుకు పోయే వరుస మొదలైనది. కాబట్టి అందుకనే సుగాలి ప్రీతి విషయాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి వీళ్ళు వాడుతున్నటువంటి అస్త్రము సుగాలి ప్రీతి ఇష్యూ. ఇది మనం గమనించాలి. సరే, మనం తీసుకున్న టైం అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మనం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ప్రజలకు రీచ్ అవుతలేదు. ప్రతి వీడియో రీచ్ అయితే ఇంతకు డబల్గా సాక్ష్యాధారాలతో సహా మీ ముందరికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంటే వీడియోకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.